Oh, come, all ye faithful, joyful and triumphant. Oh, come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. అసలు దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఈ మందిరానికి రావడం చెప్పే వాక్యం ద్వారానే నేను తెలుసుకున్నానండి. మా జీవితం మా పిల్లల కోసం దేవుడి కోసమే జీవించాలని, మా బిడ్డల కోసం అంత రోజు అనుదినము మెలకుగా ఉండి తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటూ దేవుడి గురించి తెలియని వాళ్ళకు కూడా నాయన దేవుడి గురించి చెప్తూ నాయన మా జీవితం అంతా దేవుళ్ళో గడపాలని ఆశపడుతున్నామండి. మీరందరూ మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. బాప్తిస్మ కార్యక్రమం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఎట్లా రక్షింపబడ్డారండి? వివాహమైన తర్వాత భర్త గారు నిజమైన దేవుడు ఒక్కడే దేవుడు, అన్ని దేవుళ్ళు ఉండడు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, అలానే దేవుడు ఒక్కడే అని చెప్పేసి చెప్తే నేను కూడా విశ్వసించి దేవుడు నిజంగా ఒక్కడే అని తెలుసుకొని నేను ప్రార్థన చేసుకున్నాను. సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? సొంతంగా నిర్ణయం. యేసు ప్రభు దేవుడని, మరి ఆయన మన నిజ రక్షకుడని, మన యొక్క పాపముల కోసం ఆయన నరావతారిగా ఆకాశ మహాకాశాల పరిజాలని దేవుడు సర్వ సృష్టికర్త అని నీ కోసము మనందరి కోసం వచ్చారని నమ్ముచున్నావా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడినని వాక్యం నమ్ముచున్నారా? నమ్ముచున్నారు. ఎవరి బలవంతం లేదు కదండి. మనస్ఫూర్తిగా యేసు ప్రభునందు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్న వారు రక్షింపబడతారని దేవుని వాక్యం ప్రకారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచున్నాను.